Hi, welcome to Real Estate Channel. అండి ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాము. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సిగ్నేచర్ ఫోర్టీస్. ఈ ప్రాజెక్ట్ మనకు ఇస్నాపూర్లో వస్తుంది. మనకు బాంబే హైవే నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే చాలా నియర్ బై అనేది ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఈ టోటల్ 5 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మొత్తం 6 టవర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రీట్ ప్లేస్ 5 ఫ్లోర్స్ అనేది ఇందులో వస్తుందన్నమాట. పార్కింగ్ కూడా మనకు సెల్లార్ కాకుండా వీళ్ళు స్ట్రీట్లో పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి పెద్ద క్లబ్ హౌస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. మనకు మమతా మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి నియర్ బై అనేది ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు టాప్ వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే మిగతా టవర్స్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఆల్మోస్ట్ అన్ని టవర్స్ అయితే కంప్లీట్ కావడానికి అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి మనకు క్లబ్ హౌస్ వర్క్ అయితే కంప్లీట్ జరుగుతుంది. వర్క్ చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక 4 టవర్స్ 5 టవర్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. పెండింగ్లో ఇంకొక 2 టవర్స్ ఉన్నాయి. అవి కూడా మిగతా వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఎలివేషన్ అలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ కూడా చాలా తొందరగా హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. మనకు ఇందులో మోడల్ ఫ్లాట్ కూడా వీళ్ళు ఒకటి ఇచ్చారండి. మనం మోడల్ ఫ్లాట్ కూడా కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అర్థమవుతుందండి. టోటల్గా మనకి ఇందులో 2 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. 12-10 SFT సైజెస్ తోటి మనకు వీళ్ళు 2 BHK ఫ్లాట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు ఇది కనుక చూసుకున్నట్టయితే కంప్లీటెడ్ టవర్ అండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు పెయింటింగ్ వర్క్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. చాలా స్పేషియస్గా చాలా పెద్ద లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అయితే అని చెప్పుకోవచ్చు అండి. మంచి అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కానీ చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకు మోడల్ ఫ్లాట్ అండి. మోడల్ ఫ్లాట్ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. ఇది వచ్చేసి మనకు హాల్ సెటప్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. మనకు కంప్లీట్ అయిన తర్వాత కనుక మనం ఫర్నిషింగ్ ఈ విధంగా చేయించుకున్నట్టయితే వుడ్ వర్క్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంటుంది. కంప్లీట్గా హాల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. హాల్ నుంచి మనకు ఇప్పుడు డైనింగ్ ఏరియా సెటప్ ఏ విధంగా ఉందో ఒకసారి మీకు చూపెడతానండి. అంతేకాకుండా మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. అండ్ ఒకటి కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చారు. మనకి ఇక్కడ కిచెన్ ఏరియా కానీ ఒకటి కామన్ వాష్ ఏరియా ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఎదురుగా చూసుకున్నట్టయితే కబోర్డ్స్ కానీ పక్కన వాష్ బేసిన్ కూడా మనకి ఇందులో ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. టోటల్గా మనకు వుడ్ వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత కబోర్డ్ సిస్టమ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే చాలా రిచ్ లుక్లో అయితే ఫ్లాట్ మనకైతే కనిపిస్తుందండి. మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంటుంది. వీళ్ళు వాడే మెటీరియల్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా బెస్ట్గా ఉంటుంది. వీళ్ళది నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇందులో సిగ్నేచర్ ఫోర్టీస్ కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఇటు బాంబే హైవే కనెక్టివిటీ కానీ ఇటు బటాన్ చెరువు కనెక్టివిటీ కానీ ఈ ఏరియాలోనైతే చాలా నెంబర్ 1 గేటెడ్ కమ్యూనిటీ అయితే ఇదండి. బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట సెటప్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా అండి. కామన్ వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ఇప్పుడు కిచెన్ సెటప్ చూద్దామండి. ఇది కిచెన్ సెటప్. కిచెన్ సెటప్లోనే మనకు ఇక్కడ దేవుడికి కూడా ఒక చిన్న కబోర్డ్ లాంటిది కూడా మనము వాడుకోవచ్చు అండి. పక్కన కనుక చూసుకున్నట్టయితే మొత్తం కబోర్డ్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ సెటప్ కూడా చాలా స్పేషియస్గా కిచెన్ కూడా చాలా పెద్దగా ఉండే విధంగా వీళ్ళు ప్లానింగ్ అనేది చేశారండి. కిచెన్ పక్కనే మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంటుంది. వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. పక్కన వచ్చేసి మనకు బాల్కనీస్ 2 బాల్కనీస్ లాగా ఇది వాష్ ఏరియా కూడా మనం అలా వాడుకోవచ్చు అండి. అలాగే మనకు కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఒకటి బాల్కనీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు మంచి గ్లాస్ సెటప్ తోటి. అన్ని ఫ్లాట్స్ కూడా ఈ విధంగానే వస్తాయండి. చాలా మంచి లగ్జరీగా వీళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. మనకు మోడల్ ఫ్లాట్ కనుక మీరు ఏ విధంగా ఉందో చూస్తున్నారు కానీ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంతే నీట్గా వీళ్ళు అయితే ఇస్తారండి. ఇది వచ్చేసి మనకు కిడ్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఎలివేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ చాలా బాగుంటుందండి. మనకి ఇన్సైడ్ కబోర్డ్స్ అవన్నీ సెటప్ అయితే చేసుకున్న తర్వాత బెడ్ సెటప్ ఇట్లా చాలా నీట్గానైతే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఫ్లాట్ కూడా చాలా రిచ్ లుక్లో కూడా కనిపిస్తుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీ. ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే. ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చిందండి ప్రాజెక్టు. ప్రజెంట్ అయితే కొన్ని ఫ్లాట్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయండి. లిమిటెడ్ ఫ్లాట్స్ అవి కూడా చాలా ఫాస్ట్గా సేలింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. బయట ప్రాజెక్ట్స్తో పోల్చుకున్నట్టయితే వీళ్ళు బడ్జెట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనకు ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఓవరాల్గా ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుందండి. చాలా రిచ్ లుక్లోనైతే వీళ్ళు అయితే ప్లాన్ చేశారు. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇందులో కమిషన్స్ ఏజెంట్స్ ఎవరు ఉండరండి. కింద ఉన్న నెంబర్కి మాత్రమే కాల్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. థ్యాంక్ యూ.